మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 40వ అధ్యాయం 17వ వచనము నుండి చివరి వచనం అనగా 38వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 17, 18 మరియు 19 వచనములను చదువుకుందాం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మెలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మోషేకు ఏమైతే ఆజ్ఞాపించారో ఆ ప్రకారముగా మోషే దేవుని యొక్క మందిరమును నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మోషేకు ఏమైతే ఆజ్ఞాపించారో ఆ ప్రకారముగా దేవుని యొక్క మందిరములోని ఉపకరణములను మోషే బెసలేలు, అహోలియాబు మరియు శిక్షణ పొందిన ఇశ్రాయేలు పనివారి ద్వారా ఆ ఉపకరణములను ఉన్నవి ఉన్నట్లుగా దేవుడు చెప్పినవి చెప్పినట్లుగా చేసెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తరువాత యాజకులు వారి వస్త్రములు, ఆ వస్త్రములు ప్రతిష్ఠించబడిన విధానం దేవుడు చెప్పినట్లుగానే మోషే చేశాడు. ఉపకరణములు ప్రత్యక్ష గుడారములో, ఆవరణములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ స్థానములో ఉండాలని దేవుడు నియమించి మోషేకు ఆజ్ఞాపించి తెలియచేశారో అదే ప్రకారముగా మోషే చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్రమములో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలను మనం పట్టుకోవాలి. నిర్గమకాండం 40వ అధ్యాయం 23వ వచనం చదివితే యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉండెను అనే మాటను మనం చూస్తున్నాం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. క్రమముగా ఉండెను అనే మాట. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మందిరము క్రమమునకు నిలయము. దేవుని మందిరములో క్రమము ఉండాలి. క్రమము అంటే ఒక ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ అంటే ఉదాహరణకు మనం ఏం చేస్తాం, నిద్ర లేవగానే మనము బహిర్భూమికి వెళతాం. ఆ తర్వాత మనము మన యొక్క దంతశుద్ధిని చేసుకుంటాం, అంటే పళ్ళు తోముకుంటాం. ఆ తర్వాత స్నానము చేయడం, ఆ తర్వాత అల్పాహారాన్ని స్వీకరించడం. అల్పాహారానికి, స్నానానికి ముందు కొంతమంది వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక క్రమం అన్నమాట. అంతేగాని మనం నిద్ర లేవగానే ముందు అల్పాహారం తీసుకొని ఆ తర్వాత స్నానానికి వెళ్ళి ఆ తర్వాత పళ్ళు తోముకొని ఆ తర్వాత బహిర్భూమికి వెళ్ళం. ఎందుకంటే క్రమం మారుతుంది కాబట్టి. మన దేహము ఒక క్రమానికి అలవాటు పడింది. ఆ క్రమం తప్పితే ఆరోగ్యం పాడవుతుంది. రోజంతా కూడా చాలా చిరాకుగాను, గజిబిజిగాను ఉంటుంది. మన దినచర్య క్రమములోనే ఒక చిన్న మార్పు చోటు చేసుకుంటే ఆ రోజంతా మనకు చిరాకుగా, డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో అత్యంత పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధి నిలిచే దేవుని మందిరము, దేవుని ఆలయము ఇంకెంత క్రమంగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి సంఘమునకు దేవుడు నియమించిన వాక్యానుసారమైన క్రమము ఉండాలి, ఉంటుంది.
ఈ క్రమానికి ఎవరు అతీతులు కాదు. మందిరమును నడిపించేటటువంటి నాయకులైన, విశ్వాసులైన, పరిచర్య చేసే పరిచారకులైన, దేవుని వాక్యమును ప్రకటించే వాక్యోపదేశకులైన, దేవుని యొక్క సేవ సంపూర్ణంగా చేసే సేవకులైన ఆ క్రమానికి లోబడాల్సిందే. ఆ క్రమానికి ఎవరు అతీతులు కాదు. ఆ క్రమానికి సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించాలి. మోషే కూడా ఇందుకు మినహాయింపు కాదు. దేవుడు నియమించినటువంటి క్రమానికి మోషే లోబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 23వ వచనం మనం చదివితే, యెహోవా సన్నిధిని, దాని మీద రొట్టెలను క్రమముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మన జీవితము వాక్యానుసారమైన క్రమముగా ఉండాలి. మన సేవ, మన పరిచర్య, మన విశ్వాసము, మన భక్తి జీవితము, మన ఆత్మీయత ఇవన్నీ కూడా వాక్యానుసారమైనటువంటి క్రమముగా ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత దాటిపోయినప్పుడు మరొక మాట కూడా ఉంటుంది. అది కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాట. చదువుతున్నాను 31వ వచనం, నిర్గమకాండం 40వ అధ్యాయం. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అహరోను అతని కుమారులు లేవి గోత్రీకులు, వారు దేవుని మందిరంలో యాజకత్వము చేయడానికి ప్రత్యేకించబడ్డారు, పిలువబడ్డారు, ప్రతిష్ఠించబడ్డారు మరియు పరిశుద్ధపరచబడ్డారు. ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన యాజకులు దేవుని మందిరములో సేవ చేయటానికి వెళ్ళేటప్పుడు ఒక పని చేస్తున్నారు. అదేంటో తెలుసా? తమ చేతులు కాళ్ళు కడుక్కుంటున్నారు. శుద్ధి చేసుకుంటున్న అనుభవము యాజకుడు కలిగి ఉండాలి. నీవు నేను మనందరము కూడా రాజులైన యాజక సమూహం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన కృపచేత, ఆయన యొక్క ప్రాణ త్యాగము చేత మనము ఎలా ఉన్నామంటే నేడు రాజులైన యాజక సమూహముగా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. యాజకుడు తనను తాను శుద్ధి చేసుకునే అనుభవం కలిగి ఉంటాడు. అంటే దీని అర్థం మనల్ని మనము స్వీయ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవులముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుగబడి రక్షణ పొందిన జనాంగముగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనం ఎప్పుడూ కూడా స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఇతరులను పరిశీలన చేయడం అనేటటువంటి పనిలో చాలామంది నిమగ్నమై ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మత్తయి 7:3, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా. ఏది ముఖ్యమంటే మన కంటిలో ఉన్నటువంటి దూలమును వెతకటము, తెలుసుకోవడము, దానిని శుద్ధి చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. పరుల కంటిలో ఉన్నటువంటి నలుసును ఎంచడం కాదు. నలుసు ఎంత చిన్నది, దూలము ఎంత పెద్దది, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలాంటి సూక్ష్మాలను, నలుసులను, తప్పులను పట్టుకునే పనిలో చాలామంది బిజీగా ఉండి వారి యొక్క సొంత లోపాలను తెలుసుకోలేక, వాటిని సరిదిద్దుకోలేక, ప్రభు రాకడ కొరకు సిద్ధపడలేక తమ యొక్క అంతము అగమ్యగోచరంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పుడు ఇతరుల తప్పులు, ఇతరుల అతిక్రమములు, ఇతరుల బలహీనతలు వాటిని గుర్తించడం, వాటిని గురించి చర్చించుకోవడం, వీలైతే నలుగురికి వాటిని గురించి తెలియజేయడం అనే పనిలో నిమగ్నమై ఉండడం కాదు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. నిజమే, మనలో ఏ తప్పులు లేవా? మనం అంత పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించగలుగుతూ ఉన్నామా? వాక్యము మన ముందు పెట్టి ఆ వాక్యపు వెలుగులో మన ప్రవర్తన, వ్యక్తిత్వము, మన జీవితము అంతా కూడా మరి వాక్యపు వెలుగుతో ప్రదర్శించబడుతూ ఉన్నప్పుడు, ఫిల్టర్ చేస్తూ ఉన్నప్పుడు
మరి మనము దేవుని ఎదుట నిర్దోషులంగా నిలబడగలిగేటటువంటి ధైర్యము కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ వ్యక్తికి తన తప్పులు తనకు తెలియవంటారు? కాదండి. దేవుడు మనకు ఒక మనస్సాక్షినిచ్చాడు. ఈ మనస్సాక్షి నువ్వు చేస్తున్నది తప్పు అని ఖచ్చితంగా చెప్తది మనం ఎప్పుడు తప్పు చేసినా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. ఎందుకంటే ఈ ఆత్మదీపము మనల్ని ఎప్పుడూ కూడా గద్దిస్తూనే, ప్రశ్నిస్తూనే ఉంటున్నట్లుగా మనం గ్రహించాలి. ఒకవేళ ఇలాంటి గద్దింపు మనకు వినబడటం లేదంటే అప్పుడు మనం ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నామని అర్థం. భయంకరమైన చల్లారిపోయిన స్థితి, భయంకరమైన నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామని అర్థం. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక వ్యక్తి మంచిగా జీవిస్తూ ఎప్పుడైనా ఏదైనా ఒక పొరపాటు చేసే క్రమంలో దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఇప్పుడు అలాంటి హెచ్చరికలు సర్వసాధారణమైపోయి, పరిపాటి అయిపోయి, మనం తప్పు మీద తప్పు చేస్తున్నప్పుడు ఆ గద్దింపు, ఆ హెచ్చరిక మనకు వినబడటం లేదంటే మనస్సాక్షి ఏమైనట్టు? మనస్సాక్షికి వాత వేయబడినట్టు, ఆ మనస్సాక్షి స్వరం మనకు వినబడనట్టు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యాజకులు తమ్మును తాము శుద్ధి చేసుకుంటున్నారు, కడుక్కుంటున్నారంటే వారి చేతులను, వారి కాళ్ళను వాళ్ళు కడుక్కుంటున్నారు. అహరోను తన కుమారుల యొక్క చేతులు కాళ్ళు కడగడం లేదు. అహరోను కుమారులు అహరోను యొక్క చేతులు కాళ్ళు కడగడం లేదు. తమ్మును తాము శుద్ధి చేసుకుంటున్నారు. కనుక ఏది మేలు? మనల్ని మనం శుద్ధి చేసుకోవడం మేలు. ఏది ప్రయోజనకరం? ఇతరులలో తప్పులెంచటం మాని మనలను మనం సరిచేసుకొనటం అత్యంత మేలుకరమైన, ప్రయోజనకరమైన విషయం. ఆ తర్వాత వచనాలు నిర్గమ 40:34-38 గనక మనం చదివినట్లయితే అక్కడ కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలున్నాయి. అవేంటంటే, మేఘము ప్రత్యక్ష గుడారము మీదికి దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క తేజస్సు మందిరమంతా కూడా నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని తేజస్సు చేత మందిరము నింపబడింది. ఎప్పుడైతే ఆ మందిరము దేవుని యొక్క తేజస్సు చేత నింపబడిందో ఇశ్రాయేలీలు తమ ప్రయాణమును కొనసాగించలేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ మేఘము ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారము మీదికి వెళుతుందో అప్పుడు మాత్రమే వారు ప్రయాణమైనట్లుగా మనం చూస్తున్నాం. ఈ మేఘము ప్రత్యక్ష గుడారము మీదికి దిగి వచ్చినప్పుడు మోషే కూడా ఆ మందిరంలో ప్రవేశించలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారు ఎప్పుడు ప్రయాణించారంటే మేఘము ప్రత్యక్ష గుడారమును మించి, ప్రత్యక్ష గుడారము మీద నుంచి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే వారు ప్రయాణము కొనసాగించారు. అంటే దేవుని మహిమ మందిరము మీద, దేవుని తేజస్సు మందిరము మీద నిలిచి ఉన్నటువంటి సమయంలో ఎవరూ ప్రయాణమును ముందుకు సాగించలేదు. మోషే కూడా మందిరము లోపలికి వెళ్ళలేకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీలు ఎంత ధన్యులో చూడండి. దేవుని మహిమను ప్రత్యక్షంగా చూడగలిగారు. వారి ప్రయాణములో దేవుని మహిమ వారు చూడగలిగారు. మనం కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. అది పరలోక ప్రయాణం. ఒక రోజున ఈ లోకయాత్ర ముగించాలి, పరలోకము చేరుకోవాలి. ఈ ప్రయాణములో ఇశ్రాయేలీల వలె మనము దేవుని మహిమను ఏ మేరకు చూడగలుగుతూ ఉన్నాం? మన ద్వారా దేవుడు ఏ మేరకు మహిమను పొందుతూ ఉన్నాడు? మన ద్వారా దేవుని నామం ఎంత మేరకు మహిమపరచబడుతూ ఉంది? ఒకసారి ఆలోచన చేద్దాం. 10 మంది గుడ్డివారిని ప్రభు స్వస్థపరిస్తే 9 మంది తిరిగి రాలేదు. ఒక్క స్వస్థపరచబడిన గుడ్డివాడు తిరిగి వచ్చాడు. అతడు దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 9 మంది అట్నుంచటే వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు. మన జీవితం అలా ఉంటే దేవునికి మహిమ ఎంత మాత్రం కూడా చెల్లదు. దేవుడు చెప్పాడు మానవుని సృష్టించినప్పుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది దాన్ని నిండించి దాన్ని లోబరుచుకోండి. మీరు ఫలించి అభివృద్ధి పొందుట ద్వారా నా తండ్రి మహింపరచబడతాడని. నిజమే. మన దేవుడు మహింపరచబడాలంటే
మనం ఫలించి అభివృద్ధి పొందాలి. కృతజ్ఞత లేని వారంగా ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ప్రభువునొద్దకు తిరిగి వచ్చే వారంగా ఉండాలి. ఈ లోకపు ప్రయాణంలో మన ద్వారా దేవుడు మహిమ పొందే విధంగా మనం జీవించాలి. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేసి మా ప్రియులను దీవించి ధనమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.